శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 12వ కందార్థం, క్రమ సంఖ్య 95. పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి దోచి తనను ఎరిగిన మృషగా, ఎరుకే విడచునదెట్లన కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను. ఇదిగాకుంటే కలదింకోటి విను, మరి కానిదా మాట మంచిది మాటని, పరిపారి విధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగాను. ఇది కాకుంటే కలదింకోటి విను. శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థంలో విచారించినచో రంగు బొమ్మలు లేనివే అనియు, ఆ గోడ నిర్మలమై శాశ్వతమైనది అని తెలిసినట్లుగానే పరిపూర్ణములో లేనిదే ఎరుక ఏర్పడి, ఈ ఎరుక జగత్తులో నిర్మించుకున్నది, ఈ ఎరుక జగత్తులో 2 అసత్యమేను, పరిపూర్ణము మాత్రమే నిర్మలమైనది శాశ్వతమైనది కనుక ఎరుక జగములు లేకపోయినచో ఇక పరిపూర్ణమును గురించి చెప్పేవారు ఎవరు ఉన్నారక్కడ అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము ఎరుకను విడిపించుటలో 12వ కందార్థము, క్రమ సంఖ్య 95. ఎరుకను విడిచే విధానము. పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి తోచి తనను ఎరిగిన మృషగా, ఎరుకే విడుచునదెట్లన కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను. ఇదిగాకుంటే కలదింకొక్కటి విను, మరి కానిదా మాట మంచిది మాటని, పరిపారి విధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగాను. ఇదిగాకుంటే కలదింకొక్కటి విను. శిష్య, గురుదేవా, పరిపూర్ణములో లేనిదే ఆయన పరిపూర్ణములో లేనిదే అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణమునందు లేకనే, ఆ పరిపూర్ణమునందు ఎరుక ఉన్నదా అంటే లేదు, లేకనే. స్వతఃసిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు లేకనే ఎరుకొక్కటి తోచి, నేననే గుర్తు ఏర్పడి, ఆ పరిపూర్ణమునందు
నేననే గుర్తు ఏర్పడి తనను ఎరిగిన మృసగా తాను లేనని నిజము కాదని తెలుసుకున్న మీదట, అంటే దృఢపరుచుకున్న మీదట ఎరుకే విడుచున్నదెట్లనా, ఈ నేననే గుర్తు ఎట్లు విడిపోవును అంటే ఆ పరిపూర్ణములో లేనిదే ఎరుక ఒకటి తోచి తానే బ్రహ్మమని సర్వాధిష్టానమైన అంటే శాశ్వతమైన ఆత్మనని భావించి గురుముఖంగా పరిపూర్ణమున్నదని తెలిసి అందులో తాను మిథ్యయని తెలుసుకొనినచో తనకు తానే లేనని లేకపోతున్నది. అనగా పరిపూర్ణము ఉన్నదని సర్వమును ఎరిగినప్పుడు తాను శాశ్వతము బ్రహ్మమును అని భావించున్నది. ఇక పరిపూర్ణము ఉన్నదని తెలిసినప్పుడు తాను మృసనని ఎరిగి తానే లేకపోతున్నది. తాను శాశ్వతము బ్రహ్మమును అని భావించినది ఏది? లేని ఎరుకే. గురువాక్యము ద్వారా పరిపూర్ణము ఉన్నదని తెలిసినప్పుడు తాను మృసనని ఎరిగి తానే లేకపోతున్నది. అంటే ఈ రెండు భిన్నమైన పనులు. ఒక ఎరుక చేతలే, ఆ పరిపూర్ణమునకు ఏమీ సంబంధమే లేదు. అది ఎట్లనగా కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను, చేతులు తమ పనులు తామే ఒకదానికొకటి సహాయపడి చేసుకున్న మీదట తమకు తామే ఎట్లు మానుకొని ఉండునో అట్లు ఇక్కడ చేతులు ఇచ్చట పుచ్చుకొనుట, దానం చేయుట అను పనులు చేయుచున్నది. ఈ చేతులు ఏం చేస్తున్నాయి? ఏ ఒకరికి ఇవ్వడము, మళ్ళీ తీసుకోవడము, దానం చేయటము, ఇటువంటి పనులు చేయుచూ ఉన్నది. ఆ చేతులే పుచ్చుకొనుట అంటే ప్రతిగ్రహణము అను భిన్నమైన పని కూడా చేయుచున్నది. ఇది కాకుంటే కలదు ఇంకొకటి విను, ఇది కాకపోతే ఇంకొకటి కలదు విను అనగా అట్లే నోరు. నోరు అనగా వాక్కు. మరి కానిదా మాట మంచిదే మాట అని అంటే మనము మాట్లాడే మాటలో ఆ మంచి చెడు రెండు కలిసి ఎట్లు ఉత్పన్నమవుతున్నవో, మనం మాట్లాడే మాటలోనే మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది. ఆ మాట్లాడే మాటలో మంచి చెడు రెండు కలిసి ఎట్లు ఉత్పన్నమవుతున్నవో అట్లు పరిపరి విధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగాను ఆ నోటి నుండి వచ్చే మాటలు ఇది మంచిది కాదని, ఇది మంచివని ఇట్లు భిన్న రూపముగా ఏర్పడి వాటి పనులవి నిర్వర్తించుకున్నట్లుగా, అంటే ఒక నోటితోనే మాట్లాడినట్లుగా ఆ విధంగానే ఆ గుర్తెరిగే శరీరము ఎరుక ఉన్నానని చెప్పి తన కన్యమైన పరిపూర్ణము ఉన్నదని, దాని యందు తాను లేనని ఆ గురువాక్యము ద్వారా దృఢపరుచుకొని అయ్యా తనకు తానే లేకపోతున్నది. ఆ పరిపూర్ణములో లేకనే ఆ ఎరుకొక్కటి తోచినను ఆ ఎరుకే బయలుండ చూచి ఆ బయలందు తాను తన కలిమి మృషనని ఎరిగి తానే లేకుండా పోవును.
ఇక తాను లేకపోయిన పిదప ఆ ఎరుక పరిపూర్ణమును ఎట్లు తెలియగలదు? అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.